హాయ్ ఫ్రెండ్స్, 100 రూపాయల కోసం నన్ను ఇవాళ ఆర్టీసీ బిచ్చగాని చేసింది. 1 అవర్ పాటు నన్ను అడుక్కునేలా చేసింది. బస్ పాస్ రెన్యువల్ కోసం వెళ్తే నా జేబులో 1230 రూపాయలు ఉన్నాయి. ఇంకొక 100 రూపాయల కోసం నేను లిటరల్గా ఒక 1 అవర్ అడుక్కోవాల్సి వచ్చింది. మీరు అనొచ్చు, ఆ 100 రూపాయలు నువ్వే తెచ్చుకోవచ్చు కదా బ్రో అని. నా దగ్గర ఉంది 400. ఏటీఎం పోతే రావు. నేను ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తా, నాకు క్యాష్ ఇవ్వండి అని అంటే నమ్మరు మనుషుల్ని. ఇందులో మిస్టేక్ ఎవరిది? ఆర్టీసీదా లేదంటే నాదా? పేమెంట్ మోడ్ అనేది 2 మోడ్స్ ఉన్నాయి అక్కడ, క్యాష్, ఆన్లైన్. మనం ఎట్లయినా క్యాష్ ఉంటే క్యాష్ పే చేస్తాం. ఆ ఆన్లైన్లో మనం ఎక్కడన్నా ప్రైవేట్ సెక్టార్స్లో చూసుకుంటే పార్షియల్ పేమెంట్ కూడా ఉంటుంది. పార్షియల్ పేమెంట్ అంటే నీ దగ్గర ఉన్న దాంట్లో కొంచెం ఆన్లైన్లో పే చేయొచ్చు, కొంచెం క్యాష్ పే చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఈ ఆర్టీసీలో లేదు. సిటీలో 53 బస్ పాస్ కౌంటర్లు ఉన్నాయి. ఈ 53 సెంటర్లలో ఈ పోస్టర్ పెట్టి నువ్వు జిరాక్స్లు అంటించే బదులు ఒక్క ఆప్షన్ ఎనేబుల్ చేస్తే అయిపోతుంది కదా. 1 టైం సెటిల్మెంట్ ఇది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇబ్బంది పడిన వాళ్ళు. జనాలు నమ్మరు అని ఎందుకంటే ఒకవేళ వాళ్ళ నెంబర్ మనకి ఇచ్చినా, మనం వేరే వాళ్ళ నెంబర్ తీసుకున్నా వాళ్ళకి సేఫ్టీ ఉండదనే కదా. వాళ్ళ మైండ్ సెట్ తో చూసుకుంటే వాళ్ళు కరెక్ట్. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందో, ఇంకా ఎక్కడో బీసీ కాలంలోనే ఉన్నారు మన ఆర్టీసీ వాళ్ళు. ఎప్పుడు అప్డేట్ అవుతారు? గవర్నమెంట్ అనేది మనకన్నా ముందుండి మనకు నేర్పియాలి. దయచేసి ఆ పేమెంట్ మోడ్ కి పార్షియల్ పేమెంట్ కూడా ఎనేబుల్ చేయండి. ప్రైవేట్ సెక్టర్ లో ఉంది, అదేం కొత్తగా కనుక్కునే విషయం అయితే ఏం కాదు. ఆల్రెడీ యూజ్ చేస్తున్నదే, మార్కెట్ లో ఉంది ఆల్రెడీ. మీరు కూడా యూజ్ చేస్తే మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నా.